ఆరాధన అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం, ఆయన మన జీవితంలో చేసిన మేలులను తలపోసుకొని ఆయన నామాన్ని ఘనపరచడం కనుక మనం దేవాది దేవుని ఆరాధించబద్ధమై ఉన్నాం. ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడు, అర్హుడు కనుక మన ప్రతికూల పరిస్థితుల్లో మనం ఆదరించిన దేవుడు కనుక తల్లిగా తండ్రిగా మన జీవితంలో ఆయన మాత్రమే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నవాడు కనుక కొరిగిన వేదనలో, ఒంటరి పరిస్థితులలో ఆయన మాటతో మనల్ని బలపరిచింది ఆయన మాత్రమే అని, ఈ లోకంలో ఎవరు ఆయనలాగా మనల్ని ప్రేమించట్లేదని, ఈ లోకంలో ఎవరు కూడా ఆయనలాగా నిజమైన ప్రేమతో ప్రేమించే వారి లోకంలో ఎవరు లేరు కనుక ఒకటి తల్లి మనల్ని మర్చిపోతుందేమో కానీ, ఒకటి తండ్రి మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో కానీ, కొన్ని కన్న తల్లిదండ్రులైనా ఒకనొక సమయం అసహించుకుంటారేమో కానీ, నేను నన్ను భరించి నేను నన్ను సహిస్తూ మనం అవిధేయతలమైనప్పటికీ, మనం దేవుని దృష్టిలో ఎంత మాత్రము మంచి వరంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన గొప్ప అపారమైన ప్రేమ మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను నన్ను విడిచి దూరంగా ఉండాలని అనుకోవట్లేదు. ఆయనకి నువ్వు నేను కావాలని ఎంతో ఆశ ఆయనకి. ఆయన కౌగిట్లో నా బిడ్డలు ఉండాలని నన్ను ఆశపడే దేవుడు ఆయన. ఆయన ఎందుకంటే తుడిచిపెట్టే ఎవరు ఆయన చేతుల నుంచి విడిచిపెట్టకూడదని, తుడిచివేయకూడదని ఆయన నాటి అరచేతిలో నిన్ను నన్ను చెక్కుకున్నాడంట. ఏ మనిషి కూడా తుడిచివేయలేరు ఆయన నుంచి. ఏ మనిషి కూడా ఆయన గుండెల నుంచి నిన్ను నన్ను తొలగించలేరు. ఎందుకంటే తన గుండె గుడిలో నిన్ను దాచుకున్నాడు ఆయన. ఆయన హృదయంలో నిన్ను నన్ను మోస్తున్నాడు ఆయన. ఆయన ప్రతి క్షణము నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నవాడు ఆయన. ఆయన మంచి దేవుడైనా, ఆయన కన్న తండ్రి అయినా, ఆయన పరిపూర్ణ ప్రేమికుడు కనుక మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఇగో తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. నా నిరీక్షణ నీలో ఉంది దేవా. నా ఆనందము నీలో ఉంది ప్రభా. నేను ఆరాధించాలని ఆశపడుతున్నాను ప్రభా. నా హృదయం లోతులో నుంచి ప్రభా అయ్యా నువ్వు నాయనలను చూపించిన వాత్సల్యాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను ప్రభా. ఇగో నా కన్నీటిని తుడిచిన దినములను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి ప్రభా, ఈ వారంలో ఎన్నో దోషములు, గడిచిన నెలలో ఎన్నో అవిధేయతంగా నేను ప్రవర్తించాను. ఇగో ప్రభా, నీకు విరోధంగా నేను ఎన్నో రకాల క్రియలను నేను చేశాను. ఉండకూడని చోట్లలో నేను ఉన్నాను ప్రభా. చేయకూడని క్రియలు నేను చేశాను ప్రభా. పలకకూడని మాటలు నేను పలికాను ప్రభా. అయినా ప్రభా, ఈ దినం నేను బ్రతికి ఉన్నాను తండ్రి. ఎందుకంటే ప్రభా, నీ ప్రేమ నాలో కొలువై ఉన్నది అంటే, ఇగో ప్రభా, నీ అపారమైన ప్రేమ, అంతులేని ప్రేమను మా మీద కనపరుస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నేను మనసారా స్తుతించాలని ఆశపడుతున్నాను. నీ ప్రేమను నేను గుర్తు చేసుకుంటున్నాను ప్రభా. నీ నాయకులను చేసిన త్యాగానికి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నోరు తెరవాలి. నోరు తెరిచి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీకు కలిగిన ఆస్తిపాస్తులను బట్టి, మీకు కలిగిన అందచందమును బట్టి, మీకు కలిగిన ఐశ్వర్యమును బట్టి, మీకు కలిగిన బలమును బట్టి, నీకు కలిగిన ఆరోగ్యమును బట్టి, నీకు కలిగిన కుటుంబాన్ని బట్టి, నీకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, నీకు కలిగిన సర్వ సంపత్తిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా. ఆయన దానము మనకు అనుగ్రహించాడు కనుక ఆయనకు ఆరాధించుకున్న మనం ఉండకూడదు. మౌనం ఉండడానికి మనం రాలేదు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అయ్యా, నన్ను జీవింపజేస్తున్న నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నన్ను ఆదరించిన నీ యొక్క వాక్యం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నీళ్లను ఈ యొక్క అన్నపానములుగా మారిన స్థితిగతుల్లో ప్రభా, గుండె చెదిరిన పరిస్థితుల్లో ప్రభా, వారు నాతో ఉన్నప్పుడు అయ్యా, నేను ఒంటరైపోయిన స్థితిగతుల్లో ప్రభా, నాతో ఉండి జంటగా నన్ను నడిపించిన దేవుడు నువ్వు ఉన్నావు కదా ప్రభా. ఇగో నేను ఉన్నానని భరోసానిచ్చింది నువ్వే కదా ప్రభా. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు కదా. ఎవరు నీలా నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించలేరు కదా ప్రభా. నీవే మాత్రమే కదా ప్రభా నీలా ప్రేమించేది. మీరు మాత్రమే కదా నన్నుగా చూసేది మీరే కదా దేవా. తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నా కొరకు ప్రతిదినం ఆలోచించే నా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఇలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు ప్రభా? మీరు పరిశుద్ధులు దేవా. మీరు గొప్పవారయ్యా. మీరు మంచివాడు దేవా. మీరు మహామహిమతో నిండుకున్న వారు తండ్రి. ఇలాంటి దేవుడు నా మీద దయ చూపించడానికి నేను ఏపాటి వారము ప్రభా. ఇలాంటి దేవుడు మమ్మల్ని కోరుకోవడానికి మేము ఏపాటి వారము. ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి. ఇలాంటి గొప్పతనం లేని వారు మమ్మల్ని ప్రేమించారు అయ్యా. అన్ని మాకు అనుగ్రహించారు, మక్కలు తీర్చారు, మమ్మల్ని తృప్తిపరిచారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడదామా? మాకు సౌందర్య తీయడలో స్తుతి సింహాసనాసీనుడు మీరు ప్రభా. మీరు గొప్పవారు తండ్రి. అయ్యో తండ్రి ప్రభా, నిరంతరము ఆరాధింపబడుతున్న మహోన్నతుడవి ప్రభా. ఓ స్తుతులకు అర్హుడు మీరు అయ్యా. స్తోత్రములకు అర్హుడు మీరు. మీరు మాత్రమే ఘనత ప్రభావములకు మీరు మాత్రమే యోగ్యులు తండ్రి.
నా ప్రాణ దేవుడికి, నా నిజమైన దేవుడిని నేను ఆరాధిస్తున్నానని గర్వంగా నేను చెప్పగలుగుతాను తండ్రి. నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు సజీవుడు, మన దేవుడు మృతి చేయడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. మన మధ్యలో ఈ సమయంలో ఉన్నవాడైనా, మన మధ్యలో ఈ సమయంలో ఉన్నవాడు అన్నవాడైనా, ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడైనా, ఆయన జీవము కలిగిన దేవుడిని ఆరాధిద్దామా? మన దేవుడు జీవము కలిగిన దేవుడిని ఆరాధిద్దామా? మన బలమైన దేవుని ఆరాధన చేద్దామా? మన శక్తి కలిగిన దేవుని ఆరాధన చేద్దాం. ఈ సమయం అందరూ మౌనం ఉండకుండా మనం సజీవులే కదా దేవుని ఆరాధించేది. ఎవరైనా మృతులు ఉన్న వారు మాత్రమే మౌనంగా ఉంటారు, ఎవరైనా చచ్చిన వారు మాత్రమే మౌనంగా ఉంటారు. సజీవులు మాత్రం దేవుని ఆరాధిస్తారు, సజీవులు మాత్రమే దేవుని ఆరాధిస్తారు. ఈ సమయంలో మనం సజీవులుగా దేవుని ఆరాధన చేద్దాం. బహు సౌందర్య శ్రీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య శ్రీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే, నా శిలలో నా సంతోషమే, నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే, నా శిలలో నా సంతోషమే. బహు సౌందర్య శ్రీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య శ్రీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో నా హృదయాన్ని కరుణిస్తున్నానయ్యా. నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, ఓటమి నీడలో క్షేమము లేక, వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో క్షేమము లేక, వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా,
ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. అవును ప్రభా, ప్రతి అరుణోదయం ప్రతి ఉదయము ఇక మా పాపమును మీరు జ్ఞాపకం చేసుకోలేదు, కానీ నీ వాత్సల్యము మాటలు నూతన పరుచుకొని తిరిగి నూతనముగా ప్రతిదినము మమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు. మేము మీకు ఎంత విధేయతంగా మేము బ్రతికిన దినములైనను ప్రభా, అయ్యా మమ్మల్ని మాత్రము మీరు ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి. నిజమే ప్రభా, మా విధేయతలో మేము గ్రహించలేకపోయినా, మా దోషములు మేము గ్రహించలేకపోయినా, ఇదిగో తండ్రి ఈ సమయం మేము అడుగుతున్నాం, మాకు శుద్ధ హృదయం ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి నీ ఎదుట మాకు యోగ్యమైన రీతిగా నీ సన్నిధిని పంపుకున్నట్లుగా మాకు మంచి మనస్సాక్షిని దయచేసి అడుగుదాం తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరిచేయ, మమ్మల్ని పరిశుద్ధపరిచేయ. నీ వాత్సల్యముతో తిరిగి మమ్మల్ని ఒక్కసారి దర్శించిన అడుగుదాం. అయ్యా తండ్రి ప్రభా, పాపము చేశాను, నేను దోషినైనాను, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ప్రభా. నీ ఎదుట నేను నిలబడున్నాడు అయ్యా. ఒక నరుడు నీ ఎదుట ఏ విధంగా పరిశుద్ధుడు కాగలడయ్యా? నన్ను కనికరించని అడుగుదాం. నీ రక్తంతో నన్ను కడగయ్యా అని అడుగుదాం. నీ దెబ్బల చేత నన్ను ఒక్కసారి తాకండి ప్రభా అని అడుగుతాము ప్రభా. నన్ను కడిగివయ్య ప్రభా. నీ పరిశుద్ధాత్మతో తిరిగి నన్ను దర్శించి ప్రభా అని అడుగుతామా. శుద్ధ హృదయం నాకు దయచేయి, నాలో శుద్ధ హృదయం దయచేయి, నాకు మంచి మనస్సాక్షిని దయచేయి ప్రభా. అయ్యా తన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఇగో ఈ దినమున ఆయన శరీరం తినాల్సిన వారం, ఈ దినమున ఆయన రక్తము తాగాల్సిన వారంగా ఉంటుండగా ఇగో యోగ్యమైన రీతిలో మనకి ఏ యోగ్యత లేదు ఈ సమయంలో, కానీ దేవుడిని అడుగుదామా. ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తము మన మధ్యలో ప్రవహిస్తూనే ఉన్నది. ఇంకా కూడా ఆ పరిశుద్ధమైన రక్తము మన మధ్యలో ప్రవహిస్తుండగా నీ రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను ప్రభా అని అడుగుతూ శుద్ధ హృదయం నాకు దయచేయండి ప్రభా అని అడుగుదాం. ఇంకా తండ్రి నన్ను ఒక్కసారి దర్శించండి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా నోరు తెరవాలి. నన్ను కనికరించి ప్రభా అని అడుగుదాం. ప్లీజ్ ఒకసారి దర్శించి ప్రభా అని అడుగుదాం. ఇక మన పాపములతో మనం ఆయన సన్నిధిలో మనము ఆయన రక్తాన్ని శరీరాన్ని తిరిగి త్రాగలేము. ఇదే సహోదరి సహోదరుడ, ఆయన యోగ్యమైన రీతిలో పాల్గొనాలంటే ఆయన సహాయం మనకు కావాలి. తండ్రి నాకు శుద్ధ హృదయం ఇవ్వయ్యా. మౌనం ఉండద్దు, నోరు తెరవాలి, అడగాలి. నాకు మంచి హృదయం దయచేసి తండ్రి. ఎదుట నేను నమ్మకంగా ఉండలేకపోయాను ప్రభా, నమ్మకంగా నేను బ్రతకలేకపోయాను. నన్ను దర్శించి నన్ను క్షమించి